నమస్తే, నేను ఇందు. పాక్ పై భారత్ స్పై శాటిలైట్ పెట్టారంటారా? మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి చూసుకుంటే పాక్ పై భారత్ స్పై శాటిలైట్ ఏమైనా పెట్టిందని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. ఏమంటారు సార్? నిజంగానే స్పై శాటిలైట్ అనేది పెట్టారంటారా మామూలుగా? యాక్చువల్గా భారత్ ఇస్రో ప్రయోగాలు ఏదైతే చేస్తుందో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ప్రతిదీ కూడా విజయవంతం అవుతుంది. మొన్న ఇప్పుడు చంద్రయాన్ లాంటి సక్సెస్ కానీ లేదంటే అంగారగ్రహం సంబంధించినవి కానీ ప్రతిదీ కూడా మనం ముందు ఫెయిల్ ఏదైతే అయ్యామో తర్వాత దానికి బదులు తీర్చుకునేలాగా గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. అది కాకుండా పిఎస్వీలు అంటారు, పోలార్ శాటిలైట్ వెహికల్స్ అంటారు. అంటే మిగతా చిన్న చిన్న దేశాలు కూడా మన ఇస్రోని లేదంటే మన శాటిలైట్ వెహికల్ ని ఉపయోగించుకొని వాళ్ళ ర్యాకెట్లు కూడా పంపించుకుంటున్నారు. అంటే వాళ్ళ వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడం కోసం, లేదా వాళ్ళ దగ్గర ఉండే మిగతా వ్యూస్ పిక్చర్స్ కోసం, వాళ్ళ దేశ భద్రత కోసం మన శాటిలైట్ వెహికల్ ని యూజ్ చేసుకుంటూ. సో అంటే ఇప్పుడు స్పై శాటిలైట్ ఏదో పెడతారో అది పిక్చర్స్ కానివ్వండి, వీడియోస్ అన్ని క్యాప్చర్ చేస్తున్నారు. అలాగే ఇస్రో అనేది తన రీసెర్చ్ లో భాగంగా ఈ రాడార్ సంస్థకి అనుబంధంగా అంటే ఇప్పుడు మన సరిహద్దుని ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు రాడార్ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఆ రాడార్ వ్యవస్థ ఎక్కడైతే రిస్ట్రిక్ట్ ఉందో దాని గగనతలంలో ఫ్లైట్లు కూడా ఎగిరేంటి ఇమీడియట్ గా మనకి సందేశాలు వచ్చేస్తాయి, ఎక్కడో ఎవరో ఎంటర్ అయ్యింది అన్నట్టుగా. సో అలాంటి వ్యవస్థని మరి కాస్త పటిష్టం చేసే దిశగా రీసెంట్ గా ఇస్రో వాళ్ళు, తర్వాత మన దగ్గర ఇంకోటి కూడా ఒక గొప్ప విషయం ఏంటంటమ్మా, డిఆర్డిఏ ఉంది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఓ. వాళ్ళు కూడా ఎప్పుడు అదే పని మీద ఉంటుంటారు. ఏంటి కొత్తగా కనిపెట్టడం ఏంటి, దాంట్లో కూడా మళ్ళీ ప్రాసెస్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక పరికరం కానీ లేదంటే ఒక రాకెట్ కానీ తయారు చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అవుతుంది అనుకోండి ఆ రాకెట్ కి, దాన్ని ఇంకా సూక్ష్మంలో మోక్షం ఎలా చేద్దాం, ఈసారి ఇట్లా చేస్తే ఖర్చు తగ్గుతుంది, 70 కోట్లకే అవుతుంది అంటే 30 కోట్లు మిగిలినట్టేగా. సో అట్లాంటి ప్రాసెస్ డెవలప్మెంట్ సంబంధించి కూడా రీసెర్చ్ నడుస్తూనే ఉంటాయి. అన్నట్టుగా. సో అలా కాకుండా పృథ్వీ క్షిపణులు, అగ్ని క్షిపణులు, అంటే మొన్న రీసెంట్ గా అదేంటది INS ఏదో ఉంది జలాంతర్గామిని, దాని మీద నుంచి కూడా అతి తక్కువ ఎత్తులో అనుకున్న డెస్టినేషన్ దానికి మ్యాప్ పాయింట్ ఇచ్చేస్తే వెళ్ళి అక్కడికది బ్లాస్ట్ చేసేస్తుంది ఏ వచ్చినా. ఇప్పుడు ఇంకో ఈ పృథ్వీ లాంటి క్షిపణులు కూడా ఎలా అంటే, నేను ఎక్కడో చదివాను, మన అది ప్రయాణిస్తున్న వేలో మనకి ఒక టవరో కొండో అడ్డొచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళి దాన్ని గుద్దుకోకుండా దాన్ని క్రాస్ చేసి వెళ్ళి మళ్ళీ దాని గమ్యంలోకి ఆ యాక్సెస్ అంటే సెన్సార్ ద్వారా తెలుసుకొని పక్కకు జరుగుతుంది. సో మళ్ళీ రీసెంట్ గా అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 years అయింది. అడ్వాన్స్డ్ హై టెక్నాలజీ దాంతో చేస్తున్నారు. ఇది మన సొంతంగా చేసుకుంటున్నాం భారతదేశంలో. మనము సొంతంగా మన సైంటిస్టులు, మన డాక్టర్లు, హైలీ ఇప్పుడు మన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మేధావులు కానీ, లేదంటే రాకెట్రీ పేరేంటి మర్చిపోయాను, మలయాళం, అటువంటి వాళ్ళు చాలా మేధావులు కష్టపడి కనిపెట్టారు. బట్ పాకిస్తాన్ కి అది లేదు. ప్రతిదీ పక్క దేశం నుంచి మేము ఇండియాతో పోటీగా ఉన్నామని చెప్పుకోవడానికి పులిదిక్కు చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వీడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవడమే తప్ప. ఇప్పుడు అణు కేంద్రం ఉంది, అణుబాంబులు తయారీ ఉంది. పోఖ్రాన్ ఘటన వాజ్పేయి గారి హయాంలో ఒరిస్సాలో అనుకుంటా పోఖ్రాన్ పరీక్ష నిర్వహించారు. సో అప్పుడు అంతవరకు భారతదేశంలో అణు వ్యవస్థ ఉంది, అణుబాంబును తయారు చేయగల కెపాసిటీ భారతదేశానికి ఉందని ఎవరికి తెలియదు. ఒక్కసారి వాజ్పేయి గారి హయాంలో, అంతకుముందు ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా ప్రయత్నించినట్టుగా విన్నాను ఎక్కడో, నాకు పూర్తిగా ఐడియా లేదు. బట్ వాజ్పేయి గారి హయాంలో ఫస్ట్ టైం 98-99 టైంలో అనుకుంటా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పరీక్షలు చేశాక భారతదేశం కూడా అణు శక్తి గల దేశం అన్నట్టుగా ప్రపంచ దేశాలకు తెలిసింది. సో ఇవన్నీ మన సొంతంగా మనం చూసి వాళ్ళు పక్క దేశాల నుంచి తెప్పించుకొని వాడుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కొని, అరే నీ పిల్లలకి తిండి లేదురా అంటుంటే నువ్వు అప్పు చేసి మరి అణు సామాగ్రి ఇవన్నీ కొనుక్కోవడం అవసరం. జ్ఞాతంతో చేస్తున్న పనులకి క్లియర్ గా తెలుస్తుంది అది క్లియర్ గా. ఇప్పుడు ఎందుకంటే రియలైజేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే సరే పాకిస్తాన్ రాదమ్మా, ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉండే కొంతమంది మత పెద్దలు వాళ్ళని అలాగ రెచ్చగొట్టి తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ ఉంది, వాళ్ళ దగ్గర 300 ఎంతో 280 రూపాయలు ఎంతో అంటే పెట్రోల్. మన దగ్గర ఎంత ఉంది? మనకన్నా 3 రెట్లు ఎక్కువ ఉంది కదా.
మరి అలాంటి ఉన్నప్పుడు అక్కడ ఉండే జీడిపి గానీ అక్కడ మనిషి సగటు తలసరి ఆదాయం గానీ ఎంత తక్కువ ఉన్నప్పుడు అది ఏం బతుకుతాడు? పైగా సంతానాలు ఎక్కువ. వాళ్ళ ఆదాయం ఎంత ఉంటది? ఎంత మీరు అన్నట్టు ఉంటది? ఆ సంతానం కానివ్వండి, వాళ్ళకి ఫ్యామిలీని ఇంకోటి ఏంటంటే పోషించాలంటే. ఆ సంతానాలు ఎక్కువ వాళ్ళకి. అవును. ఎట్లాగా? సో అలాగా సంతానాలు ఎక్కువైనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్ లో మెల్లగా ఇటువైపు డైవర్ట్ అవుతున్నారు. తిండికి లేకపోవడం వల్ల నీకెందుకు, నీ కుటుంబాన్ని చూసుకుంటాం రా, నువ్వు దేశం కోసం ప్రాణాలు ఇవ్వన్నట్టుగా రెచ్చగొడుతున్నారు. సో మొత్తం మీద ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర 4-5 years అయిందని చెప్పాను కదా, దానికి డ్యాగానో ఏవో సంథింగ్ పేరు పెట్టారు. ఒక రకమైన పక్షులు లాంటి డ్రోన్స్ అవి. అది జస్ట్ పక్షిలాగా ఎగురుతూ ఉంటుంది. ఎగురుతుంటే వాళ్ళ స్థావరాలన్నీ ఫోటోలు నీట్ గా ఎక్కడెక్కడ ఏంటుంది వీడియో చేసి పెడుతుంది. సో ఇప్పుడు కొత్తగా ఇస్రో వాళ్ళు దానికి కూడా మీరైతే అన్నారు కదా, దానికి కూడా సెన్సార్ బోర్డ్ లాగా మీరు ఫెసిలిటీ ఉందా సార్? దానికి లేదనుకుంటా. వీళ్ళు ఐడెంటిఫై చేస్తే మాత్రం దొరికిపోయే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ సర్జికల్ స్ట్రైక్ మీద వచ్చిన సినిమాలో కూడా చూపిస్తాడు అనమాట మనకి అలాంటి పక్షిని ఒకటి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇస్రో వాళ్ళు కనిపెట్టిన రాకెట్ ఇది పైనుంచి అక్కడ పాకిస్తాన్ స్థావరాలకు సంబంధించి అన్ని ఫోటోలు కూడా, ఈవెన్ అక్కడ మేఘాలు అడ్డొచ్చినా కూడా పిక్చర్ క్లియర్ గా క్యాప్చర్ చేయగలుగుతుంది. అంటే ఎంత టెక్నాలజీయో, ఆ రెజల్యూషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఎలా వస్తుంది అనేది. సో ఇట్లాంటి ఇంత పటిష్టంగా ఉన్నప్పుడు వాడు భయపడుతున్నాడు. బేసిక్ గా వాడు పైగా మన జనాభా ఉంది మన దగ్గర, వాడికన్నా 10 రెట్లు ఎక్కువ సైన్యం ఉంది, 10 రెట్లు 5 రెట్లు ఎక్కువ సైన్యం ఉంది. ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు కంపేర్ చేసుకున్నా ఏ రకంగా కూడా వాళ్ళు ఏం లేదు. ఇప్పుడు పైగా భారతదేశం అంటే ప్రతి దేశం వాడు కూడా సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశంలో ఉండే అన్ని దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు. సుమారుగా ప్రపంచం మొత్తం మీద 194 ఎన్నో దేశాలు ఉన్నాయి ఇప్పటి వరకు. మొత్తం 192 194 అనుకుంటా. ఈ 194 దేశాల్లో కూడా భారతీయుడు లేని దేశం అంటూ లేదు. పైగా ప్రతి దేశంలో కూడా 1/4 అంటే ఒక అమెరికా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అమెరికాకి ప్రపంచ దేశాలు అన్నిటి నుంచి కలిపి 100 మంది వచ్చారు అనుకుందాం. అందులో 25 మంది భారతీయులే. మిగతా 75 మంది 193 దేశాలు. అన్నట్టు యుఎస్ లో కానివ్వండి, ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడ భారతీయులు అయితే ఉంటున్నారు ఎక్కువ. పైగా భారతీయులు ఎక్కువ ఉంటున్నారు. అంటే మనకి రిసోర్సెస్ లేకో లేదంటే ఇక్కడ కొన్ని రకాల పరిస్థితులు నచ్చకో అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోతున్నారు. మేధావులు కూడా వలస వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు డైలాగ్ అంటారు, బహుశా మన దగ్గర కరప్షన్ ఎక్కువ ఉండడం వల్లనేమో మేధావులందరూ అటు వెళ్ళిపోతున్నారు. 28 కోట్ల మంది ఉన్న అమెరికాలో బిల్ గేట్స్ లాంటి పుడితే 100 కోట్ల భారతీయుల్లో ఎంతమంది బిల్ గేట్స్ పుట్టాలి అన్నట్టు కూడా ఆయన క్వశ్చన్ చేస్తారు. సో అది ప్రతి దేశంలో ఉండి కరప్షన్ మన దగ్గరనే కాదు. కాకపోతే పర్సంటేజ్ తేడా, మన దగ్గర కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు. అమెరికాలో కూడా కరప్షన్ ఉంది. సో అట్లాగా ఎంత ఉన్నా కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు భారతీయులందరూ ఒకటైపోతున్నారు. జాతీయ సమైక్యత భావం అప్పుడు బయటకు వస్తుంది. ఎక్కడో మీరు అన్నారు ఇంతకు ముందు సిద్ధరామయ్య గారు ఏదో కామెంట్ చేశారని, లేదంటే అస్సాంలో ఎవరో ఎమ్మెల్యే గారు ఏదో కామెంట్ చేశారని. అది చూసుకుంటే మన అస్సాం ఎమ్మెల్యే కూడా మీరు అన్నట్టు ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అరెస్ట్ కూడా చేశారు ఆయన. మరి ఏమంటారు సార్? అంటే మన దేశంలోనే ఉంటే అది వాళ్ళకి ఎలా పక్కన పెడతాం. ఈ దేశం మీద పడి బతుకుతూ ఈ దేశం తిండి తింటూ నువ్వు ఈ దేశంలోనే మోషన్ వెళ్తానంటే ఎట్లా? తినే కంచంలోనే వెళ్తానంటున్నట్టుగా మాట్లాడుతుంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. మనం ఏం చేయలేం వాళ్ళు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అసలు మేకపోతే గాంభీర్యంలో బయటికి బిల్డప్ ఇస్తున్నారు. అంటే విజ్ఞత అన్నది మీరు అన్నది కరెక్టే. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఏరి పక్కన పెట్టడం కరెక్ట్ అన్నది కూడా ఆ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందని చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్కడో చదివాను కూడా, ఇంతకు ముందున్న ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బార్డర్లో చేసే వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా అందరికి ఉండేవి కదట, కొంతమందికి ఉండేవట. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అందరికి ఇచ్చారు. తర్వాత ఇది కూడా బుల్లెట్స్ కూడా లెక్క పెట్టాలి, లెక్క అప్పచెప్పాలి, అలా ఉండేది కాదంట. అవి ఉండేవంట, ఇప్పుడు అది లేదంట. మీరు అవసరం అనుకుంటే ఎంతవరకైనా చేయొచ్చు. ఫుల్ రైట్స్ ఇచ్చేస్తున్నారు, లిమిటేషన్స్ అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం నిశ్చింతగా, లేదంటే మనం నీతిగా ఉన్నాం కాబట్టి వీళ్ళు కూడా ఏ లిమిటేషన్స్ పెట్టకుండా వాళ్ళు ఇప్పుడు మొన్నటికి మొన్న 60,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది భారత ప్రభుత్వం కేవలం డిఫెన్స్ కోసం, వాళ్ళ మంచి చెడుల కోసం, లేదా కొత్త రకం రక్షణ ఆయుధాల కోసం, కొత్త ఎక్విప్మెంట్ కోసం 60,000 కోట్లు కేటాయించింది. ఉండాలి అది ముందు. ఒక పక్క మనం అభివృద్ధి చెందుతూనే రాజ్యం ఎప్పుడు కూడా సుస్థిరంగా ఉండాలంటే రాజు అనేవాడు యుద్ధాలు కూడా చేయాలి, లేకపోతే రాజ్యం సుస్థిరంగా ఉండదు కదా. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.